అభివృద్ధి దిశలో ముందుకు సాగుతున్న రావిళ్లవారిపాలెం గ్రామ పంచాయతీ. నిలబడ్డడురా భయపెట్టిన చల్ బ్రతికున్నడురా ఆడబిడ్డలని నిందించినరు కార్యకర్తలని వేధించినరు ఓర్చుకొని ఓర్చుకొని కట్టలని తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్ ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహమో దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘమో జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మెని పెట్టినది తెలుగుదేశమో తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రమో జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై జెండ ఇంటి మీద కడితే పథకం ఉండదా పసుపు జెండ మోసే కార్యకర్త ప్రాణముండదా ఇది బిక్కు బిక్కుమంటూ బతికే ఆంధ్ర రాష్ట్రమా నా బంధులేలుతున్న రౌడీల రాజ్యమా శిల పలక మీద పేరు మార్చితే తెలుగు గుండెలున్న చరిత మారదే కడుపు నింపే క్యాంటీన్లు కూల్చితే నిరుపేద కడుపు కన్న మందదే దౌర్జన్యమైన ఈ పాలన ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహమో దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘమో జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మెని పెట్టినది తెలుగుదేశమో తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రమో జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై అన్యాయమైన కేసు పెడితే నిలవలేదుగా మేఘమట్టు నిలిచి సూర్యుడునే గెలవలేదుగా న్యాయమైన తీర్పుని మీరిన్నరు కదా రేపు తూర్పు నముదయించేది చంద్రుడే కదా పసుపు రాసుకుంటది ప్రతి గడప పండగొస్తది ప్రతి ఇంటి నొదలక కళ్ళ చూస్తదిలే మీ కను పాప కనికరిస్తాం ప్రతిపక్షం అనక దౌర్జన్యమైన ఈ పాలన ఓర్చుకొని ఓర్చుకొని కట్టలని తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్ ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహమో దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘమో జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మెని పెట్టినది తెలుగుదేశమో తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రమో జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై టీవీ4 గ్రామాల అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ప్రకాశం జిల్లా మరిపూడి మండలంలోని రావిళ్లవారిపాలెం గ్రామ పంచాయతీ సర్పంచ్ బొట్లగుంట రాంబాబు గారు మాట్లాడుతూ తాను 2021 తెలుగుదేశం పార్టీ తరపున ఏకగ్రీవంగా సర్పంచ్గా ఎన్నికై నుండి గత వైసీపీ ప్రభుత్వంలో గ్రామంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదని ఇప్పుడు 2024 ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఎన్నికై నుండి టీడీపీ ప్రభుత్వంలో గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మంజూరు అవుతున్నాయని అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేస్తున్నారని టీడీపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ గారు మంత్రివర్యులు డోలా బాల వీరాంజనేయ స్వామి గారి సహకారాలతో రావిళ్లవారిపాలెం గ్రామ పంచాయతీ ముందంజలో ఉంటుందని గ్రామంలో 8 లక్షల వ్యయంతో పంచాయతీ బిల్డింగ్ లో ప్రహరీ గోడ నిర్మాణం ఎస్సీ కాలనీలో 10 లక్షల వ్యయంతో సిమెంట్ రోడ్లు నిర్మాణాలు ఎస్సీ కాలనీలో గ్రామంలో 30 లక్షల వ్యయంతో సిమెంట్ రోడ్లు నిర్మాణాలు 18.5 లక్షల వ్యయంతో జలజీవన్ శాంక్షన్ అయ్యిందని త్వరలో ఇంటింటికి కుళాయిలు మోటార్లు పైప్ లైన్లు నిర్మిస్తారని
12 లక్షల వ్యయంతో కస్తూరిబాయి గురుకుల పాఠశాలలో ప్రహరీ గోడ నిర్మించాలని, అలాగే సంక్షేమ పథకాల్లో భాగంగా పార్టీలకు అతీతంగా అర్హులైన గ్రామస్తులందరికీ పెన్షన్లు, రేషన్ కార్డులు మంజూరు చేయించాలని, పారిశుద్ధ కార్యక్రమంలో భాగంగా వీధులు చిమ్మించి బ్లీచింగ్ చల్లించి సకాలంలో గ్రామంలో మంచినీరు వచ్చేలా ఎల్ఈడి వీధి లైట్లు వెలిగేలా చూస్తున్నారని, రోడ్డుకి ఇరువైపులా మొక్కలు నాటించాలని, ఇంకా గ్రామంలో సర్పంచ్ బొట్లగుంట రాంబాబు గారు చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి TV4G న్యూస్తో వివరించారు. నా పేరు బొట్లగుంట రాంబాబు, రావిళ్ళవారిపాలెం గ్రామ సర్పంచ్, ఎనార్మస్ సర్పంచ్ని. గత గవర్నమెంట్లో పెద్దగా కూడా ఏమీ వర్క్లు కూడా ఏమి రాలేదు, ఏదో అరకొరగా వస్తే చేసాం. ఇప్పుడు ప్రజెంట్ మంత్రి గారు డోల బాల వీరేంద్ర స్వామి గారి సహకారంతో సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్స్ అవన్నీ చేయడం జరిగింది. సత్య గారి సహకారంతో ఇక ముందు కూడా అభివృద్ధి అనేది చేస్తామని, ఇంకా కూడా వర్క్లు ఇస్తూ ఉన్నారు. ఇంకా చేసి కొంచెం ఊరిని డెవలప్ చేసి ఇంకా సైడ్ డ్రైన్స్ ఇవన్నీ కట్టాల్సినవి ఉన్నాయి. పొలాలకు వెళ్ళే రోడ్లు ఇవన్నీ చేయమన్నారు, ఇవన్నీ చేసి చేస్తాం. పారిశుద్ధ కార్యక్రమాలు, వీధి లైట్లు కానీ ఇవన్నీ ఎప్పటికప్పుడు చేస్తాం. కస్తూర్బా స్కూలు మా విలేజ్లో ఉంది, దాని ప్రహరీ గోడ ఈ మొన్న కట్టించాము. పంచాయతీ బిల్డింగ్కి ప్రహరీ గోడ ఇవన్నీ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే సీసీ రోడ్లు ఈ గవర్నమెంట్లో స్వామి గారి సహకారంతో చేస్తాం. ఫంక్షన్లు ఇంకా పెడతాం. ఇప్పుడు సీసీ రోడ్లు చేసాం. ఇప్పుడు ఈ గత 6 నెలల్లోనే మా చిన్న విలేజ్ అయినా కానీ 30 lakhsకి మేము సీసీ రోడ్లు సైడ్ లైన్ చేసాము. ఇంకా కూడా రేపు వెళ్ళాక ఇంకా ఇస్తా ఉన్నారు, చేస్తాం. ఇంకా కొన్ని ఉన్నాయి, అవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. ఈ గవర్నమెంట్లో సీసీ రోడ్లు కానీ సైడ్ లైన్స్ కానీ ఇంకేమి ఈ గ్రామంలో లేకుండా మొత్తం కంప్లీట్ చేయగలుగుతాం. ఆ నమ్మకం మినిస్టర్ గారు ఖచ్చితంగా మొత్తం చేద్దామని చెప్పారు. మినిస్టర్ గారు ఏ వర్క్ అయినా కానీ మనకు కొంచెం ఇప్పుడు పక్కా విలేజ్కి పోయిన మన ముందే ఫస్ట్ దాంట్లోనే మనకి సీసీ రోడ్లు ఇవ్వడం జరిగింది. అవి కంప్లీట్ చేసాము, ఇంకా కొన్ని ఇస్తామని చేస్తాం కూడా.